భారతదేశంలో ఎన్నో మహిమాన్వితమైన శైవ క్షేత్రాలు ఉన్నాయి. వాటిలో సమస్త జీవకోటికి ఆధారమైన గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశాలను ప్రతిబింబించే పంచభూత లింగాలు కూడా ఉన్నాయి. అందులో ఒకటి పృథివీలింగమైన ఏకాంబరేశ్వర స్వామి ఆలయం. తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం పార్వతీదేవి ఇక్కడ ఉన్న మామిడి చెట్టు కింద సైకతలింగాన్ని తయారు చేసి పరమశివుని కోసం తపస్సు చేసిందట. అప్పుడు శివుడు పార్వతిని పరీక్షించడానికి అగ్నిని పంపాడట. దాంతో పార్వతి విష్ణువుని ప్రార్థించగా ఆయన అగ్నిని శాంతింపజేయడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలను ప్రసరింపజేశాడట. ఆ తర్వాత శివుడు గంగను ప్రవహింపజేస్తే సైకతలింగాన్ని కాపాడటానికి పార్వతి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఉండిపోయిందట. అప్పుడు అమ్మవారి మహిమను తెలుసుకున్న గంగ పార్వతీదేవికి ఎలాంటి హాని కలిగించలేదు. పార్వతీదేవి స్పర్శతో పరమేశ్వరుడు ప్రత్యక్షమై అమ్మవారిని అనుగ్రహించినట్లు చెబుతుంటారు. ఇప్పటికీ ఏకాంబరేశ్వర లింగంపై అమ్మవారి గుర్తులు మనకు దర్శనమిస్తాయి. ఈ దేవాలయంలోని ప్రధాన దైవం శివుడు. ఇక్కడ విష్ణువు కూడా వామనమూర్తిగా పూజలనందుకుంటున్నాడు. ఈ ఆలయంలో 4 వైపులా 4 గాలి గోపురాలు ఉన్నాయి. 1008 శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి. ఈ దేవాలయంలో ఉన్న 3500 సంవత్సరాల మామిడి చెట్టుకు ఉన్న 4 కొమ్మలు 4 రకాల రుచిగల పళ్ళు కాస్తాయి. సంతానం లేని దంపతులు ఈ చెట్టు కింద పడే పండ్లను తింటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. ప్రస్తుతం దేవస్థానం అధికారులు ఈ మామిడి చెట్టు కాండాన్ని అద్దాల పెట్టెలో ఉంచి దేవాలయంలో భద్రపరిచారు. దాని స్థానంలో కొత్తగా మరో మామిడి మొక్కను నాటారు. ఈ మామిడి చెట్టు కింద పార్వతీ పరమేశ్వరుడు, పార్వతీదేవి కుమారస్వామిని ఒడిలో కూర్చోపెట్టుకుని వధూవరుడుగా దర్శనమిస్తారు. ఇక ఈ ఆలయంలో ఉన్నది సైకతలింగం కాబట్టి అభిషేక కర్మలకు లింగం కింద ఉండే పీఠాన్ని ఉపయోగిస్తారు. పాల్గుని బ్రహ్మోత్సవాన్ని ఈ ఆలయంలో చాలా ఘనంగా నిర్వహిస్తారు. తమిళ పాల్గుణ మాసం అంటే మార్చి, ఏప్రిల్ మధ్యకాలంలో జరిగే ఈ ఉత్సవం కళ్యాణోత్సవం వేడుకతో ముగుస్తుంది.